ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటారనుకున్న పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు కూడా డిజాస్టర్స్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం ఫిల్మ్ సర్కిల్స్ లో పూజా పేరే వినిపించలేదు. దేవా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేదు. రీసెంట్ గా రెట్రో సినిమాతో సక్సెస్ దక్కినా పెద్దగా బజ్ అయితే రాలేదు. అందుకే సక్సెస్ ఫెయిల్యూర్ల విషయంలో వేదాంతం మాట్లాడుతున్నారు బుట్టబొమ్మ. కెరియర్లో ఫెయిల్యూర్స్ ను యాక్సెప్ట్ చేయాలంటున్నారు ఈ బ్యూటీ. అలా అంగీకరిస్తేనే కొత్తగా ప్రేక్షకులకు అలరించే అవకాశం ఉంటుందన్నారు. కెరియర్లో ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయంటూ పెద్దరికంగా మాట్లాడుతున్నారు. మరి అనుభవం ఆమె కెరియర్కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ప్రెజెంట్ అరవింద చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయ్ ఆఖరి చిత్రం జననాయకంలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్లో వరుణ్ ధవన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఓకే చెప్పారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఈ సినిమాలతో అయినా అమ్మడి కెరియర్ గాడిలో పడుతుందేమో చూడాలి.